మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు కోరికలు ఎక్కువ కోరడం కరెక్టే అంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఎన్ని కోరికలను కోరుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ కోసం కోరుకుంటే మంచిది. వేరే వాళ్ళ మంచి కోసం మీరు ఎన్ని కోరికలు కోరినా దేవుడు కాదనడు. కానీ మీకోసం మాత్రం ఒక్క కోరిక కూడా మీరు కోరుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ కోసం ఎన్ని కోరికలు కోరుకున్నా అవన్నీ నెరవేరుతాయి. మనసులో నీతి నిజాయితీ ఉన్నవాడికి ఎప్పుడైనా మంచే జరుగుతుంది. గురుగారు, ఇంట్లో పెద్దలు లేనప్పుడు యువకులు పూజ చేయొచ్చు అంటారా? ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు యువకులు పూజ చేయవచ్చా అనేది ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్గా ప్రతి మనిషికి దేవుడితో ఏదో మాట్లాడాలని ఉంటుంది. సో పూజ చేసి మనము కనెక్ట్ అయ్యి దేవుడితో మాట్లాడవచ్చు. చిన్న పెద్ద అని దేవుడు చూడడు. కాబట్టి ఎవరికైనా నిజంగా కోరిక ఉంది, దేవుడితో మాట్లాడాలని, కనెక్ట్ అవ్వాలని అంటే వాడు పూజ చేయవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ ఇంటి పెద్ద పూజ చేయాలి అంటారు. కానీ ఈ పూజ ఫ్యామిలీ కోసం మొత్తం చేస్తే మంచిది. కానీ ఇక్కడ యువకుడు పూజ చేసేటప్పుడు వాడి గురించి వాడు డిస్కస్ చేయాలి, కానీ ఫ్యామిలీ గురించి వీడు మాట్లాడకూడదు. ఎందుకంటే ఫ్యామిలీకి ఏది ఇంపార్టెంటో ఆ ఫ్యామిలీ పెద్ద మాట్లాడతారు కదా పూజలో. సో ఇంట్లో యువకుడు పూజ చేస్తే వాడి కోసం వాడు మాట్లాడుకోవాలి, వీడి ఫ్యామిలీ కోసం మాట్లాడకూడదు. అది బేసిక్, అర్థం చేసుకోవాలి. నువ్వు జూనియర్ లాగా ఉంటూ సీనియర్ లాగా ట్రై చేయకు అవ్వడానికి.